బ్రేకింగ్ న్యూస్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో ఏప్రిల్ 27 నాడు జరిపే బహిరంగ సభకు ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు. సుమారు 3 గంటల పాటు జరిగిన భేటీలో కేసీఆర్ నేతలకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయాలతో పాటు అసెంబ్లీలో బడ్జెట్పై అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, కేసీఆర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అలాగే పార్టీ నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు? ఈ నెల ఏప్రిల్ 27 జరిగే బహిరంగ సభకు ఏ విధమైన సూచనలు ఇస్తున్నారు? ప్రియా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉదయం 11 గంటలకు రాష్ట్రం నుంచి నలుమూల నుంచి మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రముఖులు 39 మందికి యొక్క సమావేశానికి హాజరు కావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తే 25 మంది మాత్రమే యొక్క సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మొదటి సమావేశం అయితే కొనసాగింది. ఆ తర్వాత కూడా రెండో సమావేశం అయితే కొనసాగుతున్నట్టు కొంత ఆ సమాచారం అయితే వస్తుంది. అంటే రానున్న 12 తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థిపై కూడా సుదీర్ఘంగా చర్చ చేసినట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. దాని తర్వాత చూసినట్లయితే మిగతా అంటే 25 మంది హాజరయ్యారు. మిగతా వాళ్ళు ఎందుకు 14 మంది హాజరు కాలేదు, ఆ తర్వాత కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా ఒకరిద్దరు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఆ చర్చ అయితే కొనసాగింది. కానీ ఇప్పటి వరకు అయితే 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కలిసి కాంగ్రెస్ వెళ్లారో వాళ్ళు మాత్రం ఎవరు కూడా హాజరు కాలేదు. తర్వాత వస్తారని కూడా చాలా ఆలోచించినట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. దీంతో పాటు అంటే దాదాపు ఇక్కడ మల్లారెడ్డి, ఆ తర్వాత మహమూద్ అలీ ఇలాంటి వాళ్ళు కాబట్టి జిల్లాకు సంబంధించిన చూస్తే సింతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ సింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే, ఆ తర్వాత జైరాబాద్ ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాలేదు. అంటే మిగతా వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు. అంటే పెళ్లిళ్ళు శుభకార్యాలు ఉన్నాయని కొంత ఆ సమాచారం అందించినట్లు తెలుస్తుంది. నిజంగా ఖచ్చితంగా రేపు 12 తారీఖు నాడు బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన విధి విధానాలు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు విషయంలో మీరు ఎందుకు రాలేకపోయారని కూడా వాళ్ళకు మరోమరి కూడా ఫోన్ చేసి రావాలని కూడా ఆదేశాలు జారీ చేయడానికి తెలుస్తుంది. అంటే దాదాపు 3 గంటలు మొదటి సమావేశం చర్చ జరిగింది. ఆ తర్వాత కూడా ఆ మధ్య భోజన సమయంలోనే ఎమ్మెల్యే అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్ళిపోవడం జరిగింది. దాంతోపాటు లోపల ఉన్న వాళ్ళందరూ కూడా 12 తారీఖు నాడు బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చింది, ఎందుకు ఆ యొక్క బడ్జెట్ సమావేశంతో పాటు మిగతా సమావేశాల్లో కూడా ఏ విధంగా అనుసరించాలి, మంత్రులను ఏ విధంగా నిలదీయాలి అనే విషయంపై క్లారిటీగా పూర్తిగా ప్రతి ఒక్కరికి ఒక సబ్జెక్టు మీద అవగాహన కల్పించినట్లుగా కొంత సమాచారం అయితే వస్తుంది. ప్రియా, దీంతో పాటు లోపల ఉన్న 24 మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. వాళ్ళతో పాటు కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఎమ్మెల్సీ వీళ్ళంతా కూడా మిగతా వారందరికీ కూడా సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. అంటే దాదాపు మరొక 1-2 గంటల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ లో వ్యవసాయ క్షేత్రంలో యొక్క రెండో సమావేశం ముగిసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఏం సంభాషించారో ఆ విధంగా అంటే వీళ్ళకి ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా గైడ్లైన్స్ ఇచ్చారని కొంత క్వాలిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. దాదాపు కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఇరకాటం పెట్టాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇందులో ప్రధానంగా 3 అంశాలపై కొంత చర్చ జరిగిన మాట వాస్తవం అని చెప్పి కొంత మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రియా. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.